గుర్తుందా, మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ మళ్ళీ తిరిగి సైకిల్ ఎక్కేసి మళ్ళీ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే నేను చిన్నప్పుడు పర్సనల్గా మా సిఆర్డి స్కూల్లో క్రికెట్ ఆడేవాళ్ళం అనమాట. సమ్మర్ హాలిడేస్లో ఎన్నిసార్లు అవుట్ అయినా, రోజు డక్అవుట్ అయినా కూడా మళ్ళీ అదే ఎంతూజియాజంతో బ్యాటింగ్ దిగిన ప్రతిసారి 6 కొడతాను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళం. ఆ కాన్ఫిడెన్సే వేరబ్బా. అప్పుడు సైకిల్ మించి కింద పడినప్పుడు ఆ దెబ్బలు కూడా ఒక లెక్క చేసేవాడిని కాదు. అసలు ఫెయిల్ అవుతున్నాం అనే ఆలోచనే ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు మనకి ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఆపోజిట్ అనే ఒక గుడ్డి నమ్మకం లేదు. ఫెయిల్యూర్ అనే దానికంటే కూడా ఏదో నేర్చుకుంటున్నాం అనే ఒక ఎగ్జైట్మెంట్తో ఉండేవాళ్ళం. అప్పట్లో మనం సైంటిస్ట్లా ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిసారి పడ్డప్పుడు ఓకే ఇలా కాదు ఇంకోలా ట్రై చేద్దాం అని కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. మన మీద మనకి ఎలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండేవి కాదు. అంటే నా వల్ల ఇది కాదు అది కాదు అనే ఒక బిలీఫ్ ఉండేది కాదు. ఇప్పుడు చూడు, ఏదైనా కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేద్దాం అనుకున్నా ఫెయిల్ అయితే ఏంటి, డబ్బులు ఎవడిస్తాడు, జనాలు ఎలా చూస్తారు, మనల్ని చులకనగా చూస్తారేమో, ఇలాంటి థాట్స్తోనే సగం ఎనర్జీ అంతా ఎగిరిపోతుంది. ఆ చిన్నప్పటి ఫ్రీడమ్, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. మనం పెద్దయ్యే క్రమంలో ఆ న్యాచురల్గా నేర్చుకునే స్వభావాన్ని మర్చిపోయి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే మోడ్లోకి వెళ్ళిపోయాం. మన బ్రెయిన్ని మనమే ఒక నెగిటివ్ ప్రోగ్రామింగ్లోకి బంధించేసాం.